గురుగారు, కొందరు గృహ నిర్మాణ సమయంలో శంకుస్థాపన చేసే సమయంలో కొయ్యతో చేసినటువంటి శంకువును ఉపయోగిస్తారు, మరికొందరు వినియోగించరు. ఈ భేదం ఎందుకు? వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన అంశం శంకుస్థాపన. శంకువు ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం. ముందుగా బిందువుతో, కోణాకారంతో, షట్కోణాకారంతో, కొయ్యవలె పొడవుగా ఉండే షట్కోణాకారంతో, ఆ పైన నలుపలకలుగా ఉండే ఆకారంతో, వృత్తాకారంతో ఉండే ఈ పరికరం ఇంటి నిర్మాణానికి దిశానిర్దేశం చేసేటటువంటి సాధనం. దృక్ సాధన చేయడం కోసం శంకుస్థాపన చేయాలి. దృక్కు అంటే దిశ, దిక్కు. తూర్పు ఇటు అని ఎలా తెలుస్తుంది? ఈనాటి కాలంలో మనకు అయస్కాంత వలయాలతో కూడుకున్న యాంత్రిక పరికరాలు లభిస్తున్నాయి కాబట్టి దానితో నార్త్ పోల్, సౌత్ పోల్ తెలుసుకొని మధ్యంగా ఉండే ఈస్ట్ వెస్ట్ నిర్ణయం చేసుకుంటున్నాం. ఈ యంత్ర సాధనం కూడా భూమి ఆకర్షణ శక్తికి లోన్ అవుతుంది కాబట్టి ఈ పరికరాన్ని భూమి మీద పెట్టగానే ఆ ముళ్ళులో కదలిక వస్తుంది. ఏదైతే మనం ప్రాచీ సాధన అన్న పేరిట తూర్పు దిశానిర్దేశం చేస్తున్నామో అది కూడా ఖచ్చితం కాదు. మనం యాంత్రిక పరికరాన్ని వినియోగించి నార్త్ పోల్ రెడ్ పాయింట్ మార్క్ చూపిస్తుంది అంటూ ఫిక్స్ చేసుకొని డిగ్రీలు లెక్కబెట్టి ఇది ఈస్ట్ అనుకుంటూ ఉంటాం. తప్పు. ఆ పరికరం కూడా భూమి మీద పెట్టగానే భూమి ఆకర్షణ శక్తికి లోనై 1 డిగ్రీ కాసింత పక్కకి జరుగుతుంది. ఇది కూడా లేకుండా ఖచ్చితంగా మనకు దృక్ సాధన కావాలి అంటే శంకుస్థాపన కావాలి. దానిని ఏ గృహం మనం నిర్మించదలుచుకున్నామో ఆ గృహం మధ్య భాగంలో ప్రామాణికంగా కొంత కొలత ఉజ్జాయింపుగా తీసుకొని నీరు పోసి ఆ నీరు ఎంత సమయంలో భూమిలోనికి దిగిపోతుందో, కృంగిపోతుందో లెక్క కట్టుకొని ఈ కొయ్యను అందులో సాధనగా స్థాపన చేసి 4 వైపులా దారాలు బిగించి దృక్కు దిశ తెలుసుకోవడం కోసం దారాలు బిగించి నీడలు గుర్తించే ప్రయత్నం చేయాలి. నీడ తూర్పు, పడమర తెలుస్తుంది. ఆ దారం నీడ గీత తీసుకొని ఇలా 3 రోజులు కనీసంగా సాధన చేస్తే ఆ 3ఇంటిలో ఉజ్జాయింపుగా వచ్చే నీడ తూర్పు. ఆ తూర్పుగా వచ్చే గీత పొడుగుతా మనం స్కేలుతో గీత గీసుకొని అనంతరం మనం అక్కడే దృక్ సాధన చేస్తే 8 కోణాలు లభిస్తాయి. ఆ లభించిన 8 కోణాలను ఎక్స్టెండ్ చేసి కొనసాగింపజేసి మన స్థలం వైశాల్యం అంతా కూడా నలుచతురంగా సిద్ధం చేసుకొని అప్పుడు మనం ఈ దిక్కులను నిర్ధారణగా గుర్తించి అక్కడ గృహ నిర్మాణం చేయడానికే ఈ శంకువు. పూర్వకాలంలో ఏ వస్తువుతో ఇంటి నిర్మాణం చేస్తారో ఆ వస్తువుతో శంకువును సిద్ధం చేసుకునేవారు. రాతితో ఇంటి నిర్మాణం కొనసాగిస్తే రాతితో చేసిన శంకువు, దారువు చెక్కతో గృహ నిర్మాణం చేస్తే చెక్కతో శంకువు, మట్టితో గృహ నిర్మాణం చేస్తే మట్టితో పలకలుగా శంకువు సాధన చేసేటటువంటి వారు. దాన్నే స్థాపన చేసి దిశానిర్దేశం కోసం. నేటి కాలంలో కొందరు శంకుస్థాపన రోజున ఇది వినియోగించడం లేదు. ఎందుకంటే దరిదాపుగా అదే ప్రమాణాన్ని మనకు అయస్కాంత దిక్కు దిశ నిర్దేశం చేసే యంత్ర పరికరం దాదాపుగా సూచిస్తుంది. 2, గృహ నిర్మాణంలో రాతిని వినియోగిస్తున్నాం, గ్రనైట్ పేరిట చెక్కలు వినియోగిస్తున్నాం, తలుపులు కిటికీలకు మట్టిని వినియోగిస్తున్నాం ఇటుకల పేరిట, అలాగే ఇనుముని వినియోగిస్తున్నాం స్తంభములలో. కాబట్టి ఈ శంకువు ఏ వస్తువుతో తయారు చేయాలి? ప్రశ్నార్థకం. ఇది తెలిసిన కొన్ని ప్రాంతాల వారు శంకుస్థాపన రోజున ఈశాన్య దిగ్భాగంలో స్తంభం నిర్మాణం కోసం, పిల్లర్ వేయడం కోసం 5 గ్రానైట్లు, 5 ఇటుకలు, 1 గురిగిలో నవధాన్యాలు, వెండితో చేసిన వాస్తు పురుషుడి ప్రతిమ, కొన్ని నాణెములు, బంగారము, పాదరసము, గంధకము వీటిని వేసి మూత పెట్టి దారంతో చుట్టి ప్రతిమా శోధనం పేరిట సంప్రోక్షణ చేసి అనంతరం ఆ మొత్తాన్ని
ఆ స్తంభం ఆరంభంలో పాతి పెడతారు. ఇది గృహ ఆరంభం అన్న పేరిట ఇది కూడా ప్రామాణికం. శంకుస్థాపన ఎంత ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఈ వాస్తు స్వరూపాన్ని అక్కడ ఆ ఈశాన్య దిగ్భాగంలో పిల్లర్ ఆరంభం చేసేటటువంటి చోట భద్రపరచి ఆ పైన పిల్లర్ నిర్మాణం ప్రారంభం చేయడం, ఇది కూడా ప్రయోజనం కలిగించే అంశం. ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఇటువంటి పద్ధతులు అనేకం నేటి కాలంలో విస్తృతంగా వ్యవహారంలో ఉన్నాయి. వారి వారి పద్ధతులకు అనుకూలంగా ప్రయత్నించవచ్చు. ఇది విషయం.